ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుతున్నాను. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు లాజరు యొక్క సహోదరితో అంటున్నాడు. లాజరు మృతి పొందిన తర్వాత ఆ గ్రామంలోనికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీరు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన మహిమను చూస్తారు. అవును, అందుకే అబ్రహాము దేవుని నమ్మాడు గనక ఆయన మహిమను అబ్రహాం చూశాడు. దేవుని మాటను నమ్మి తను విడిచిపెట్టి తన ఒక సొంత ప్రజలని స్వదేశాన్ని విడిచిపెట్టి దేవుని మాట చొప్పున నడిచాడు గనుకనే దేవుడు అబ్రహాము విషయంలో కృప చూపి దేవుని మహిమను అబ్రహాము చూచేటట్లుగా చేశాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నమ్ముతున్నావా? దేవుడు మహిమను నా ఎడల చూపిస్తాడు, నేను ఆయన మహిమను చూస్తాను అన్ను నమ్మితే దేవుడు నీ పట్ల కూడా అద్భుతాన్ని చేస్తాడు. చనిపోయిన లాజరును లేపాడు. మృతతుల్యమైన గర్భాన్ని, శారా గర్భాన్ని తెరిచి దేవుడు మహిమపరుచుకున్నాడు. అవును, మనుషులను కాదండి మనం నమ్మాల్సింది, దేవుని నమ్మినప్పుడు ఎదిగో నీ జీవితంలో ఆయన మహిమను చూడబోతున్నావు. నిన్ను స్వస్థపరుస్తాడు, నువ్వు మహిమను చూడబోతున్నావు. నీ జీవితంలో ఆయన కృప చూపి ఆయన కార్యాలు జరిగించినప్పుడు ఆయన మహిమను నువ్వు చూడబోతున్నావు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నమ్మితేనే ఆయన మహిమను చూడగలుగుతామండి. విశ్వాసం లేకపోతే ఆయన మహిమను, ఆయన కార్యాలని మనం చూడలేము. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటేనే నువ్వు మనుషుల పైన, ధనం పైన, ఇంకా వేరే వాటిపైన నమ్మకం ఉంచడం కాదు, కానీ దేవుని పైన నమ్మకం ఉంచి విశ్వసించు. ఆయన మహిమగల కార్యాలు మీ జీవితంలో, మీ కుటుంబంలో ప్రభు జరిగించబోతున్నాడు. కాబట్టి వాక్యాన్ని నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, స్తోత్రం. ఎంతమంది ఉదయకాలమున నీ మాట నమ్ముతున్నారు, వారి జీవితంలో, వారి కుటుంబంలో ఆత్మకార్యములు జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.